హాయ్ అండి. నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేము అడవిలోకెళ్ళి పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్‌గా మేము చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నాము. బట్ అది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? మేము ఎంజాయ్ చేసామా లేదా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ముందుగా అయితే వంటకు కావాల్సిన సామాగ్రి అంతా సర్దేసుకున్నాము. అక్కడ తినడానికి ఇంకా కావాల్సినవన్నీ సర్దేసుకున్నాము. సాంబార్ అయితే ఇంటి దగ్గర నుంచి చేసుకువెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ వండుకోవడానికి, బిర్యానీ వండుకోవడానికి కావాల్సిన సామాగ్రి అయితే తీసుకువెళ్తున్నాము. అందరం వచ్చేసాము. ఒక ఆటో వచ్చింది, ఇంకో ఆటో కోసం వెయిటింగ్ అనమాట. 2 ఆటోలు వచ్చేసినాయి, ఇంకా బయలుదేరటమే. సో ఫైనల్గా అయితే బయలుదేరాము. 2 ఆటోలు, ఒక స్కూటీ వేసుకుని వెళ్తున్నాము. యాక్చువల్గా మార్నింగ్ 10:30, 11 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ ఆటో వాళ్ళు లేట్గా వచ్చారనమాట. ఒక ఆటో అయితే కొంచెం ఎర్లీగానే వచ్చింది, రెండో ఆటో మాత్రం చాలా లేట్గా వచ్చింది. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే 12 అయిపోయింది. ముందైతే అసలు ఆటో వాళ్ళు ఎవరు రానని చెప్పారు. ఈ రూట్ అసలు బాగోదు, మేము రామని చెప్పారు. ఫైనల్లీ ఎలాగో ఈ 2 ఆటో వాళ్ళు ఒప్పుకుని వచ్చారు. లాస్ట్ ఇయర్ మన సంక్రాంతి వ్లాగ్ చూసిన వాళ్ళు ఈ ప్లేస్ని ఈజీగా గుర్తుపెట్టేస్తారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు, కనుమ అప్పుడు మేము ఇక్కడ బీచ్కి వెళ్ళామన్నమాట. సేమ్ అదే రూటు. బట్ ఈసారి ప్లాన్ ఏంటంటే బీచ్కి వెళ్ళాలని లేదు. ఈ ఫారెస్ట్లో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకుని అక్కడే ఆగిపోయి వంట చేసేసుకుని చక్కగా తినేసి ఆడుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ ఎందుకు ఆగామంటే ఇక్కడున్న గతుకుల్లో ఆటో వెళ్ళట్లేదు, ఇంకా అందుకని అందరూ దిగాము. ఇక్కడ ఈ అంకుల్ ఎవరో చక్కగా కూర్చుని చేపలు పట్టుకుంటున్నారు. ఇక్కడ గతుకులు చూసారా ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఇది ఐరన్ బ్రిడ్జ్ అనమాట. తర్వాత ఇక్కడంతా కొంచెం మట్టి పోసి రాళ్ళేసారు. ఆ రాళ్ళలో ఏంటంటే ఆటో ఇరుక్కుపోయింది, ఇంకా అందుకే అందరం దిగేసాము. ఇక్కడ లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎక్కడ మంచి లొకేషన్ ఉంటే చూసుకుని చక్కగా కూర్చోడానికి, వంట చేసుకోవడానికి, ఆడుకోవడానికి ఎక్కడైతే సూటబుల్గా ఉంటుందో ఆ ప్లేస్ చూసుకుని కూర్చోవాలి. ఈసారి బీచ్ ప్లానే లేదని చెప్పాను కదా, కానీ బీచ్కి వచ్చారేంటి అనుకోవద్దు, చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మేము ఫారెస్ట్లో ఎక్కడ ఆగేసి వండుకుందాం అనుకున్నాం కదా. ఈ ఆటో వాళ్ళు ఉన్నారే, వీళ్ళేమో మంచి ప్లేస్ ఉంటుంది ఇంకా ముందు అని చెప్పేసి తీసుకొచ్చేసారు, బీచ్ దాకా తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే ఎక్కడ మంచిగా లేదనమాట. అంటే వండుకుని తినడానికి, ఆడుకోవడానికి అంత కంఫర్ట్గా లేదు. ఎక్కడ పెద్దగా చెట్లు కానీ నీడ కానీ లేదు. వెనకాల ఉన్న చెట్లన్నీ ముళ్ళ చెట్లు అనమాట. సో అక్కడికి వెళ్ళటం కుదరదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బీచ్ని చూసి పిల్లలు ఆగలేదనమాట. మనమే ఆగలేము, ఇంకా పిల్లలు ఏమవుతారు. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, బీచ్ లోకి వెళ్ళి చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మేము ఆగిన చోటే ఒక తాబేలు ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే పాపం చనిపోయి ఉంది. ఇంకా ఇక్కడ మేము ఏం చేయాలని పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటే మా అశుక చక్కగా మట్లో ఆడుకుంటున్నది. యాక్చువల్గా ఇక్కడ అయితే వండుకోవడానికి చాలా కష్టం అనమాట, కుదరదు. టైం చూస్తే ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయింది. ఇప్పుడు అందరి ఆకలి మీద ఉంటారనమాట, పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇంకా ఇప్పుడు వెళ్ళి ప్లేస్ చూసుకుని వండుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. కానీ ఎలా అయినా సరే ఈరోజు ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి మంచి ప్లేస్ చూసుకుని అయితే సెట్ అయ్యాము. ప్లేస్ అయితే సెట్ అయిపోయింది కదా, ఇంకా వంటకు కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఫారెస్టే కదా, మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయని చెప్పేసి కర్రలు పుల్లలు అవేం తెచ్చుకోలేదనమాట. ఇంకా ఇక్కడ పుల్లలు ఉంటాయి కదా, సో అవన్నీ అయితే వేరుకెళ్తున్నాము. ఇంకా పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా చక్కగా వండేసుకోవటమే. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయిందని ఫీల్ అయ్యాం, కానీ మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం కదా, ఇప్పుడు చాలా తొందరగా అయిపోయిందనమాట. పుల్లలు అయితే ఏరుకొచ్చేసాము. ఇంకా పొయ్యికి కావాల్సిన రాళ్ళు కూడా తీసుకొచ్చి సెట్ చేస్తారు. ఇంకా వంట చేయటమే లేటు. ఆటోలో ఉన్న సామాన్లన్నీ దించుతున్నారనమాట. వాటర్ క్యాన్స్ కూడా అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా పిల్లలు కూడా ఎవరికి కావాల్సిన ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. ఇంకా అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి కదా, సో వాటికి చక్కగా నీడు ఉందనమాట. ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి సెట్ అయిపోతున్నారు. మా అశుకకి ఇంకా మట్టి ఉంటే చాలు, ఇంకా మట్టిలో కూర్చొని చక్కగా ఆడుకుంటున్నది. పెట్టు చక్కగా పొయ్యి కూడా వెలుగుతున్నది. ఇంకా వంట చేయడం స్టార్ట్ చేయడమే. ఇక్కడ నుంచి అన్ని చక్కగా ఫాస్ట్గా జరిగిపోతాయి. ఇంకా ఇక్కడ కూర్చోవడానికి కూడా పట్ట తెచ్చుకున్నాం పెద్దది, చెట్టు కింద వేసుకుని కూర్చుంటున్నాము. ఇంకా ఈ ప్లేస్లో అయితే చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా ఈ ప్లేస్ అయితే వాళ్ళకి కేటాయించేసాం. ఇంకా ఈ చెట్టు కింద అయితే ఈ పట్ట వేసుకుని ఇంకా చిన్నపిల్లలు కొంచెం పెద్ద పిల్లలందరూ కూర్చుని ఇక్కడే ఆడుకోవడానికి సెట్ చేస్తున్నాము. ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఇది పట్ట వేద్దామంటే ఆగట్లేదు, అటు ఇటు ఎగిరిపోతున్నది. ఇంకొన్ని రాళ్ళు ఏరుకొచ్చేసి ఇంకా అంచుల్లో పెట్టేశాము. ఇంకా చికెన్ అయితే కడిగి రెడీగా పెట్టాము. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసి స్టార్ట్ చేశారు.
ఇంకో రెండో పొయ్యి కూడా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ వండొచ్చు అని చెప్పేసి రెండో పొయ్యి కూడా సెట్ చేసేస్తున్నాము. ఇంకా చికెన్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్. ఇంక ఇక్కడ మా ప్రసన్న అయితే స్నాక్స్ రెడీ చేస్తున్నాడు. యాక్చువల్గా లేట్ అయిపోయింది కదా, పిల్లలందరూ మంచి ఆకలి మీద ఉంటారని చెప్పేసి ఫస్ట్ ఈ స్నాక్స్ పెట్టేస్తే తినేసి కొంచెం ఆడుకుంటారు. ఈ లోపల వంట కూడా రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఇది బూందీలో ఉల్లిపాయలు వేసుకుని నిమ్మకాయ పిండుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ప్రసన్న అయితే ఎక్స్పర్ట్లా కట్ చేస్తున్నాడు ఉల్లిపాయలు. ఇంకా చికెన్కి కావాల్సిన మసాలా పేస్టు అదంతా ఇంటి దగ్గర నుంచి వేసుకొచ్చేసాము. ఇక్కడ అంటే కష్టం కదా, అందుకని పేస్ట్ అవన్నీ ఇంటి దగ్గర రెడీ చేసుకొచ్చాము. ఇంకా ఇప్పుడైతే కర్రీ వండేస్తున్నాము. చికెన్ కర్రీ ఫాస్ట్గా ఉడికిపోతున్నది, ఎందుకంటే మంచి కింద మంట ఉందన్నమాట. సో ఫాస్ట్గా అయిపోతుంది. యాక్చువల్గా అయితే మేము నాటుకోడి తెచ్చుకుందాం అనుకున్నాము, బట్ కర్లపాలెంలో నాటుకోడి అనేది దొరకలేదు. ఈ సంక్రాంతి లోపల కోళ్ళన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీకి కూడా కావాల్సినవి రెడీ చేస్తున్నాము. ఉల్లిపాయలు ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ చాప్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ పొయ్యి కూడా రెడీ అయిపోతున్నది. ఇంకా పొయ్యి మీద అయితే బిర్యానీ పెట్టేస్తాము. ఇంకా ఈ లోపు బూందీ మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేస్తున్నాము. ఈసారి ఫారెస్ట్లో వంట చేసుకుని తింటాం, ఆడుకోవటం, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒక పక్కన చికెన్ ఉడుకుతూ ఉంది, ఇంకోవైపు బిర్యానీకి వెజిటేబుల్స్ అనేవి కట్ చేస్తున్నాము. ఇంకా బిర్యానీ కూడా పొయ్యి మీద పెట్టేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మాస్ పద్ధతులు అదే వండటం అంటే ఏదో ఒకటి మారుతూ ఉంటే ఈ టైంలో అన్నీ అయ్యా అనుకో. ఎగర పెడదామా చాలా అవును చాలా అనుకుంటా, చాలా చూసి ఒకసారి మరిగేటప్పుడు ముందు చికెన్ రెడీ అయిపోయింది కదా, ఆ పొయ్యి అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ఆ పొయ్యి మీద అన్నం పెట్టేసి వండేస్తున్నాం. ఒకటి వచ్చింది. కూర్చో అయిందా? 67 ఇక్కడ వంట రెడీ అయిపోతూ ఉంటే చక్కగా అక్కడ పిల్లలు టైంపాస్ అవ్వడానికి తంబోలా ఆడుకుంటున్నారు. ఇంకా మా తోడుకోళ్ళకి మధ్య మధ్యలో అక్కడక్కడ గురిగింజలు దొరుకుతున్నాయి అనమాట మట్టిలో, అవి ఏరుకుంటున్నాం. ఎందుకు ఆ తలవి పెట్టుకుంటున్నారా? ఇసుకుందమ్మా చీ. బిర్యానీ మొత్తం కొత్తిమీర తీసుకురా, పొయ్యిలో పడేస్తాను చూడండి. బిర్యానీలో కొంచెం కొడుతున్నట్టుంది. ఉడికిందా రైస్ ఏమన్నా? ఉడికినట్టుందిరా. కొంచెం పోయి మీరు రికార్డ్ చేసుకున్నారా? హాయ్. బాగా లేట్ అయిపోయింది, ఎంత టైం పడుతుందని చాలా టెన్షన్ పడ్డాము. బట్ 1 అవర్లో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అంతా. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేస్తున్నాము. పిల్లలు తినేసిన తర్వాత ఇంక మేము తింటాం అనమాట. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. పెద్ద పులుగువారపాలెం దాటిన తర్వాత ఇంకా బీచ్కి వెళ్ళే దారిలో అనమాట. ఇప్పుడు కొత్తగా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పోర్ట్ టైప్లో. సో అందుకని చెప్పేసి మాకు ఈ రూట్ తెలిసింది, లేదా అంతకుముందు ఇటు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అండ్ రావడానికి కూడా దారి ఉండేది కాదనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ చాలా మందికి తెలియదు. నిజాంపట్నం పోర్ట్కి ఇంకా ఇటువైపు ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దానికి మధ్యలో ఒక కాలవే ఉంది. ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్గా ఇదంతా ఫారెస్ట్ అనమాట. ఇక్కడ చూడడానికి ఎక్కువ మొక్కలు కనిపించట్లేదు, కానీ కొంచెం పైకి అప్గా ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి చూసామంటే కింద అంతా లోయలాగా ఉంటుంది, మొత్తం ఫారెస్టే. ఇక్కడ ఈ చెట్లకి చిన్న చిన్న నల్ల కాయలు ఉంటాయి కదా, అవి రేక్కాయలు సంథింగ్ ఏదో కాయ, చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. కాయ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. పేరు తెలిస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.
ఈ కాయలైతే ఈ చెట్లకి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కోసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా పిల్లలు భోజనం చేసిన తర్వాత మేము కూడా కూర్చుని అందరం తినేస్తున్నాము. పుల్లల పొయ్యి మీద వండుకున్న నాన్ వెజ్ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అన్నీ చాలా బాగున్నాయి. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. 62 70 నిజంగా ఈ లొకేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కూర్చోడానికి అక్కడ ఎంత బాగుందో. ఇంకా కొంచెం పైకి వచ్చి చూస్తే ఇదంతా లోయలాగా ఉందన్నమాట. కింద ఇదంతా ఫారెస్ట్. ఇంకా ఈవినింగ్ అవుతున్నది కదా, ఇంకా బాగా ప్లెజెంట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఆటో వాళ్ళు తొందరగా వెళ్ళిపోదాం అంటున్నారు. వాళ్ళు రావటమే లేట్ అయిపోయింది. లేదంటే ఇంకా ఎక్కువసేపు ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా 5 కల్లా వాళ్ళు వెళ్ళిపోవాలి, పని ఉంది అని చెప్పేసి అడవుడు చేశారు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఈ గ్యాప్లో పిల్లలందరూ బీచ్కి వెళ్ళారు. అక్కడ చక్కగా మునిగి వచ్చారనమాట. ఇంకా రాగానే స్టార్ట్ చేశారు ఆటో వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇంకా ఇక్కడితో అడవిలో మా పిక్నిక్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ప్లేస్ మా వంటలు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.